అండి. నేను మీ దిలీప్‌ని భవిష్యవాణికి స్వాగతం అండి. ఈరోజు 23వ తారీఖు శుక్రవారం 2024 ఆగస్టు కృష్ణపక్షం శ్రావణ మాసం. అలాగే తిథి చూసుకున్నట్లయితే మాత్రం చవితి ఉదయం 10 గంటల 41 నిమిషాల వరకు. అలాగే నక్షత్రం చూసుకున్నట్లయితే రేవతి రాత్రి 7 గంటల 54 నిమిషాల వరకు. వర్జ్యం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాల నుంచి మధ్యాహ్నం మరలా 3 గంటల 52 నిమిషాల వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి తిరిగి ఉదయం 9 గంటల 24 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల వరకు కూడా మనకి దుర్ముహూర్తం అనేది ఉంది. రాహుకాలం చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటల 45 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల వరకు కూడా మనకి రాహుకాలం అనేది ఉంది. అలాగే యమగండం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 59 నిమిషాల వరకు కూడా మనకి యమగండం అనేది ఉంది. అలాగే అమృత గడియలు చూసుకున్నట్లయితే సాయంత్రం 5 గంటల 43 నిమిషాల నుంచి తిరిగి మళ్ళీ రాత్రి 7 గంటల 10 నిమిషాల వరకు కూడా మనకు అమృత గడియలనేవి ఉన్నాయి. అలాగే అభిజిత్ ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 53 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల వరకు కూడా మనకి అభిజిత్ ముహూర్తం అనేది ఉంది. మరి మనకి ఈ భవిష్యవాణి ద్వారా ఈరోజు మనకి శుక్రవారం ఎలా ఉండబోతుంది ఏటని చాలా చక్కగా తెలుసుకుందాం. చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారే అవకాశాలు కూడా మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులను మనం వ్యక్తిగత విషయాలు మనం చర్చించే అవకాశాలున్నాయి. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వాణిజ్య వ్యాపారాలు లాభసాటిగా ఉండే అవకాశాలున్నాయి. అలాగే ఉద్యోగస్తులు విధుల్లో ఉన్నవారంతా కూడా మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు అన్నింట్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. మహిళలు అనుకునేది కూడా సాధిస్తారు. ఈరోజు మీరు తప్పకుండా విష్ణు ధ్యానం చేసినట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అవ్వచ్చు, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్ రేపు శనివారం కోసం మనం ఎలా ఉంది ఏంటనేది మనం భవిష్యాన్ని ద్వారా కూడా తెలుసుకుందాం. ప్లీజ్ ఉంటానండి మీ దిలీప్.